హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కథ ఏమిటో చూద్దామా. అనగనగా ఒక అడవి, అక్కడికి దగ్గరలోనే ఒక బావి ఉంది. అందులో నీళ్లు తాగటానికని వెళ్ళిన మేక నీళ్లు తాగిన తరువాత బయటకు ఎలా రావాలో అర్థం కాక బావి చుట్టూ తిరుగుతుంది. ఎవరైనా కనబడతారేమోనని చూసింది. అంతలో అక్కడికి ఒక కోతి, ఒక లేడీ వస్తాయి. బావిలోకి చూడగానే మేక పైకి రావటం కోసం గింజుకుంటుందని కోతికి అర్థమైంది. అప్పుడు ఇలా అడుగుతుంది, మిత్రమా, బావిలో నీళ్లు ఎలా ఉన్నాయి అంటుంది. చాలా రుచిగా ఉన్నాయి మిత్రమా, కానీ ఇందులోంచి పైకి రావడం చాలా కష్టం, నేను రాలేకపోతున్నాను అంటుంది. అప్పుడు కోతి ఇలా అంటుంది, నేను ఒక ఉపాయం చెబుతాను. మేము నీళ్లు తాగిన తరువాత నువ్వు 2 కాళ్ళు పైగట్టు మీద పెట్టి తల ముందుకి ఆనిచ్చు. మేము పైకి వచ్చిన తరువాత నిన్ను పైకి లాగుతాము అంటుంది. సరే అన్న తరువాత కోతి, లేడీ దిగి నీళ్లు తాగుతాయి. మేక వీపు మీద నుండి పైకి వస్తాయి. కోతి వెళ్ళబోతుంటే మేక అరుస్తుంది. అప్పుడు కోతి ఇలా అంటుంది, నీ గడ్డానుకున్న వెంట్రుకలు మెదడులో ఉంటే దిగటానికి ముందు ఆలోచన చేసేదానివి. నీళ్లు తాగిన తరువాత పైకి ఎలా రావాలా అని నవ్వుతూ వెళ్ళిపోతుంది. లేడికి జాలి వేసి దగ్గరలో ఒక చెక్క ఉంటే తెచ్చి బావిలో వేసి పైకి లాగుతుంది. మేక లేడి కృతజ్ఞతలు చెబుతుంటే, నీ వల్లే కదా నేను కడుపు నిండా రుచిగా ఉన్న నీళ్లు తాగాను, ఒకరికొకరు సాయం చేసుకున్నాం, అంతేగా, ఇక నుండైనా తెలివిగా ఉండు, అందరూ మనలాగే ఉండరు అని చెప్పి అడవిలోకి వెళ్తుంది. నీతి: తెలివైన వాడు పని ప్రారంభించే ముందే ఆటంకాలు, ఆపదలు, ముగింపు ఆలోచించి దిగుతాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.